కేవలం పాటలు పాడుతూ భగవంతుడి సాక్షాత్కారం పొందిన మహానుభావులు మీకు తెలుసా? ఈ వీడియోలో అలాంటి మహానుభావుల గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. భక్తి యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది. పురందర్ దాస్ ఈ మహానుభావుడు 4,75,000 పాటలను శ్రీకృష్ణ పరమాత్మునిపై రాసి ఆయన దివ్య సాక్షాత్కారం పొందారు. ఒకసారి ఆలోచించండి, 4,75,000 పాటలంటే ఈయన జీవితంలో ప్రతి క్షణము ప్రతి శ్వాసలోనూ శ్రీకృష్ణుడు తప్ప మరేమీ లేనట్లే. అంటే ఎంత గొప్ప భక్తి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈయన కర్ణాటక సంగీత పితామహుడు. శ్రీకృష్ణ పరమాత్ముడి భక్తులు ఈయన్ని ప్రేమగా హరిదాస్ అని పిలుస్తారు. భక్త తుకారం ఈయన పాండురంగడిపై 4,500 కీర్తనలు రాసి వాటిని పాండురంగడికి అర్పించి పాండురంగడి సాక్షాత్కారం పొంది పుష్పక విమానంలో ప్రాణాలతో వైకుంఠం చేరుకున్నటువంటి మహానుభావుడు ఈయన. అన్నమాచార్యులు ఈయన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై 32,000 కీర్తనలు రాసి ఆయనకి అంకితం చేశారు. ఎంతో యోగ సాధన చేస్తే గాని పొందలేని నిర్వికల్ప సమాధి తత్వమసి జ్ఞానాన్ని ఆయన కేవలం భక్తి ద్వారా పొందారు. త్యాగరాజు ఈయన సంగీతం నేర్చుకునేటప్పుడు ఈయనకి గాత్రం సరిగ్గా ఉండేది కాదు. అప్పుడు ఈయన ప్రతిరోజు శ్రీరాముని వద్దకు వెళ్ళి ఏడ్చేవారు. ఒకరోజు విచిత్రంగా ఈయన అద్భుతమైన స్వరంతో కర్ణాటక సంగీత రాగంతో పాడడం మొదలుపెట్టారు. తనకు ఈ గాత్రం ఇచ్చింది శ్రీరాముడే కాబట్టి ఆయన గురించి మాత్రమే పాడాలని ఆయన సంకల్పించుకొని ఆ పరమాత్ముడిపై 24,000 కీర్తనలు రాసి శ్రీరాముని దివ్య సాక్షాత్కారం పొందారు. భక్త గోర, మీరాబాయ్, శ్రీరామదాసు వంటి మహానుభావులు ఎందరో ఇలా తమ ఇష్టదైవంపై కీర్తనలు భజన పాటలు రాస్తూ ఆ పరమాత్మలో లీనమైపోతూ చివరికి తమ పాటల ద్వారా భగవంతుడిని ఈ భూమిపైకి రప్పించి ఆయన దివ్య సాక్షాత్కారం పొందారు. కాబట్టి మీకు పాటలు రాయడం పాటలు పాడటం వస్తే ఇక ఆలస్యం చేయకుండా ఆ పరమేశ్వరుడిపై పాటలు రాసి ఆయనకు పాడి వినిపించి ఆయన కృపకు పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపండి. అలాగే మీకు ఇలాంటి మహానుభావులు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళ పేరుని కామెంట్ చేయండి. జై శ్రీరామ్.